కలన్. వేరే వాళ్ళు కొట్లాడుతుంటే ఎడిపినికి పోయినా. ఎడిపినికి వస్తే ఆపోజిట్ ఉన్న వాళ్ళు నన్ను రెచ్చగొట్టి ఆ గొడవలోకి ఇన్వాల్వ్ చేసి దారూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ పేరున్నదని చెప్పి నేను పోయి ఇవన్నీ ఏం కాలేవు, కత్తులతో అవి ఇవన్నీ మ్యాటర్ రాసినాను. నేను పొద్దున చదివి పోలీస్ స్టేషన్ కాడికి పోయి అవన్నీ ఏం లేదు సార్ అని చెప్పి కాంప్రమైజ్ అయ్యి కేసు విత్డ్రా చేసుకోవడం జరిగింది. కులం పేరుతో నేను తిట్టిర్రు అని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఏం లేవు అవన్నీ ఏం లేవు. ఎవరు తిట్టలే. అవన్నీ కల్పిత విషయాలు అంతే. తిట్టుడైతే ఎవరేమనలేరు. అవన్నీ ఉత్త పుకార్లు. కులం పేరుతో దూషించారు, ఎవరు దర్శించలే. కత్తులు యావి లేవు, కత్తులు లేవు, గొడవలు లేవు, యావి లేవు. అవన్నీ ఉత్త పుకారులే. ఎప్పుడైంది? రాత్రి ఎస్టర్డే నిన్న 8:30 అనుకుంటా. కంప్లైంట్ ఎవరు ఇచ్చారు? కంప్లైంట్ నేను కానీ పోయినటి, నాతో పాటు మా బాబాయ్ ఇచ్చిండు, ఆయన రాపించింది. ఇప్పుడు రాజకీయ కక్షలతో నిన్ను కొట్టిర్రు ఒక పార్టీ వాళ్ళని అందులో గ్రూప్లలో వచ్చింది, వాస్తవమా? అదేం వాస్తవం కాదు సార్. వాళ్ళు అట్లా వాడుకుండ్రు అంతే. ఎట్లా దొరికినాక అని చెప్పి అట్లా వాడుకుండ్రు. అవన్నీ ఏం కాదు. అట్లా ఎవరు వాడుకున్నారు? ఇట్లా ఎవరు చెప్పారు? అట్లా చెప్పించారు మా జోగులు అలా మా కాక ఆయన సర్పంచ్ నుంచి వెళ్ళి పోటీ వాడి ఓడిపోయిండు. ఇక జోగులు అలా ఓటాన్ని జీర్ణించుకోలేక మీతో చెప్పించారు అట్లా. ఏమో ఇక అది నాకు తెలియదు. ఫస్ట్ వేరే వాడు ఇట్లా అన్నీ ఉండే వానితో నేను అట్లా నన్ను మధ్యలో గెలికినరో తెలియదు. ఇక నేనైతే మధ్యలో పోయినా, విడిపోయినకి పోయినా అంతవరకే. దాని మీద ఇక నన్ను వాడుకొని ఇట్లా అయిపోయింది అంతవరకు. మధ్య మధ్యలో అయినా లేకపోతే మంచిగా ఉన్నప్పుడు నేనైతే మంచిగా ఉంటే ఎప్పటికీ డైలీ పనికోయి నైట్ తాగుతుంటే ఈరోజు నిన్న నైట్ తాగినా అంతే. ఇప్పుడు మీ మీద జరిగిన దాడి అదంతా తప్పు అని అంటారా? తప్పు అయింది కానీ నా పైన కాలే, పార్టీ పరంగా కాలేవు, ఏం కాలేదు. అవన్నీ ఏం లేవు అంతే. మిస్టర్ అని మా సొంత గ్రామమైన కొండపూర్ కాలంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసినటువంటి అభ్యర్థి వాళ్ళ భర్త జోగు లావణ్య భర్త జోగు లాలయ్య కావాలని అవతల వ్యక్తులపై మా పార్టీ తరపున బీజేపీ పార్టీ తరపున గెలిచిన ఆకుల లక్ష్మారెడ్డి పైన, అదేవిధంగా చాకల్ లాలయ్య పైన, వార్డు మెంబర్ చాకల్ నరేష్ పైన కత్తులు గొడ్డన్లతోని కట్టెళ్లతోని దాడులు చేసిండ్రు. కులం పేరు పెట్టి కొండపూర్ కాలను మరో కారం చేయడం అనేది విధంగా వాళ్ళు చిత్రీకరించి ఈరోజు అదే కథను బోయపాటి సీన్ కూడా ఇంత మంచిగా సినిమా చేయకుండొచ్చు, అంత మంచిగా సినిమా నడిపి ఈ కథ సుఖాంతమైంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో విలువలతోని గెలవాలి. ఓట్లు పడినప్పుడు మళ్ళీ 5 ఏళ్ళు తిప్పలు పడాలి. మళ్ళీ 5 ఏళ్ళకు లాస్ట్ టైం ఓడిపోయిన వాళ్ళు చాలామంది ఈసారి గెలిచిండ్రు. వాళ్ళని చూసి స్ఫూర్తిగా తీసుకొని గెలవాలి. కానీ కుట్రలు చేసో కుతంత్రాలు చేసో అరే అవతలోడు ఎమ్మెల్యే క్యాండిడేట్ అవుతున్నాడు వాని మీద ఏదైనా ఒక బురద జల్లాలనే ఉద్దేశంతో ఈ రకంగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి జోగు లాలయ్యను వెంటనే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాన్ సింగ్ గారు, అదేవిధంగా జిల్లా డీసీసీ అధ్యక్షులు తారాసింగ్ గారు, అదేవిధంగా ఈ కాన్స్టిట్యున్సీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గడ్డం ప్రసాద్ కుమారు, ప్రస్తుతం స్పీకర్ గారు, మీకు వీడు చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు. మీరు గతంలో ఏ రకంగా అయితే మీరు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి బదనామైనవో మళ్ళీ అదే తీరుగా మీ కాంగ్రెస్ కార్యకర్తలు వార్డు మెంబర్ పైన దాడి చేసిరనే విధంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని ఈరోజు ఒక ఫాల్స్ స్టేట్మెంట్ అక్కడ దారులు ఇవ్వడం జరిగింది. ఇగో ఈయనకు దాడులు లేవు, ఇక్కడ మెడ చూడండి, మెడకాడ గాయం అన్నట్టుగా చిత్రీకరించారు, ఇక్కడ చిత్రీకరించారు, నోసల కాడ పట్టి కట్టినరు. ఇంత పెద్ద డ్రామా ఆవిడే మావిడ సినిమాలో బ్రహ్మానందంకి ఎట్లా కట్టినరో ఈయన కూడా అట్లా కట్టి ఈరోజు ఇంత చిత్రీకరిస్తే నిజంగా రాజకీయాలు ఏమవుతున్నాయి? ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అన్నా ఇది నిజమా, నువ్వు ఒక ఎస్సీబీ ఉన్నావు అని పొద్దున్నుంచి ప్రశ్నలతో చంపేశారు మమ్మల్ని. ఈ రకం మా ఊళ్ళో కనీసం కట్టెలతో కొట్లాడుకున్న సంఘటన కూడా ఎన్నడూ లేదు. కొండపూర్ కాలన్ అంటే ప్రశాంతమైన ఊరు,
రాజకీయాలు ఇట్లా చేసుకొని మళ్ళీ ఎంబడే ఇద్దరు కలిసిమెలిసి ఉన్న ఊరును కావాలని వాడు ఒక గన్ లైసెన్స్ లేకుండా ఒక గన్నును కూడా మెయింటైన్ చేస్తున్నాడు. తక్షణమే మా పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎంబడే గన్ రికవరీ చేసుకునాలి. అది మంచి గన్నా డూప్లికేట్ గన్నా ఏ గన్నా కానీ గన్నుతో బెదిరిస్తున్నాడు చాలామందిని. ఈ రకంగా పిల్లలందరినీ గంజాయి అలవాటు చేసి మందు అలవాటు చేసి వాళ్ళందరినీ నానా యాస పెట్టి ఈ రకంగా పాల్ స్టేట్మెంట్లు ఇచ్చి తక్షణమే ఆయన మీద చర్యలు తీసుకోవాలి. అట్లాగే గుడిగడతా అని చాలామంది ఒక అమాయకమైన కుటుంబ వాళ్ళను కురువకిస్తాయ మరి సుక్కమ్మ పైన విపరీతమైనటువంటి వేధింపులు గురి చేస్తున్నారు. కొంతమంది వాళ్ళ కురువకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కలిసి ఆయన విపరీతమైన వేధింపులు చేస్తున్నారు. ఈ రకంగా వేధింపులు మానుకోవాలి. తక్షణమే మళ్ళొకసారి చెప్తున్నాను, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పార్టీలో మీరు ఈ క్యాండిడేట్ను మీరు సస్పెండ్ చేస్తారా, లేకపోతే మేము వారం రోజులు చూసి పెద్ద ఎత్తున రాస్తారోక చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. శిక్షణ గల పార్టీ చాలామంది కొంతమంది అవాకులు చవాకులు మాట్లాడి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ వాళ్ళ మీద దాడి చేయడం అనేది ఎక్కడ జరగదు. అందరం కలిసిమెలుస్తున్నాం. ఈయన ఎప్పుడు మా ఇంటికి వస్తుంటాడు పోతుంటాడు. క్యాండిడేట్గా పోటీ చేసి కూడా మా ఇంటికి వచ్చిండు. తను ఉండే వ్యక్తి ఎక్కడ కూడా అట్లాంటి లేవు. కానీ ఈయనతో కావాల్సుకొని ఏదో ఈయనకు ఇంత మందు దాపి ఇట్లా స్టేట్మెంట్ ఇవ్వని ఈయనను తయారు చేసినటువంటి వ్యక్తి కాంగ్రెస్ బడపాలిచ్చినటువంటి వ్యక్తి జోగు లాలయ్య. వాళ్ళ భార్య జోగు లావణ్య మాతోని 67 ఓట్లతో ఓడిపోయింది. దీన్ని భరించలేక గత 10 రోజులుగా ఊళ్ళో అరాచకం సృష్టిస్తున్నాడు. ఆడపిల్లల పైన అటు ఇండ్లలో ఎవరు లేని టైంలో నైట్లో తాళాలతో తలుపులు దంతున్నారు. ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేసుకుంటూ 15 రోజులు ఎస్ఐకి సిఐలకు నిమ్మడం లేకుండా ఊరికి కొండపూర్ కళానికి తిరుగుతున్నారు. ఈ రోజు తను మిస్టరీ వీడింది. ఈ రకంగా మా మీద కావాల్సుకొని ఫాల్స్ కేసు పెట్టాలనే ఉద్దేశంతో అటెంప్ట్ మర్డర్ మా మీద కేసు పెట్టాలని చాకల్ లాలయ్యన్ కానీ ఆకుల లక్ష్మారెడ్డి గారి మీద ఉప సర్పంచ్ మీద చాకల్ నరేష్ మీద ఈ రకంగా అక్రమ కేసు పెట్టి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి మరో కారంచేడులో జరిగిన విధంగా చిత్రీకరించినటువంటి లాలయ్యపై పెద్ద ఎత్తున చట్టపరంగా కేసు నమోదు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోగు లాలయ్య గారిని దారుణ మండల అధ్యక్షులు సస్పెండ్ చేస్తారా లేదా వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తారా నిర్ణయించుకోవాలి.